ప్రభాస్ గారిని పెట్టుకుని నేను కూడా సింపుల్గా కమర్షియల్ సినిమా రాసేయచ్చు, చేసేయచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. కానీ ఆయన కూడా ఇలాంటి కథని కొత్తగా చెప్పాలి, ఆడియన్స్కి తీసుకెళ్ళాలి, కొత్త సినిమాలు పెద్ద హీరోలు చేయాలని ఆయన సంకల్పంతో డెఫినెట్గా ఈ సినిమాని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. నిజంగా అది కామన్ ఆడియన్స్కి చాలామందికి రీచ్ అయింది. నెక్స్ట్ రిజల్ట్ అనేది వెంటనే ఇప్పుడే 1 డేలోనే డిసైడ్ అయ్యి, ఒక షోలోనే డిసైడ్ అయ్యి అనేసుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు పండగ ఉంది, అన్ని సినిమాలు చూస్తున్నారు, చూడాలి. ఒక 10 రోజులు ఆగితే ఈ సినిమా ఏంటని తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి కొత్త పాయింట్తో వచ్చిన సినిమా కూర్చోగానే ఇవి ఎక్కేసి అద్భుతం జరిగిందని అనుకో. ఎందుకంటే కొత్త పాయింట్ ఎప్పుడని ఇట్ విల్ టేక్ టైం. డెఫినెట్గా ఇందులో ఉన్న కొత్త పాయింట్లో ఉన్న చిన్న చిన్న మంచి పాయింట్స్ మాత్రం డెఫినెట్గా వీటి గురించి మాట్లాడుతున్నారు. ఈ ఎపిసోడ్ ఇలాగని చాలా కొంతమంది ఇంటలెక్చువల్ పీపుల్ కొంతమంది మాట్లాడుతున్నారు, అర్థం కాని వాళ్ళు తిడుతున్నారు, ఇట్లా రకరకాల ఇవన్నీ వస్తున్నాయి. ఇట్లాంటి దాంట్లో అప్పుడే మాత్రం డిసైడ్ చేయొద్దు దయచేసి. రిజల్ట్ కొంచెం వెయిట్ చేయండి. వీఆర్ వెరీ హ్యాపీ. 100 crores దాటుతుంది అనుకున్నాము. వి మేడ్ 112 crores జస్ట్ అంటే it took little while to publish because and we have to take global worldwide collections. మేము చెప్పినట్టు it is a horror fantasy movie. So చాలా మంది families and kids started coming to the theaters. So we are seeing a very good response from the families. సినిమాతో చాలా లవ్ ఉంది, చాలా సపోర్ట్ ఉంది. All Rebel fans are enjoying the film like anything. All our DMs, all our tags have been full and filled with love. Raja Saab has taken a blockbuster opening and very, very happy to see the audience response. Everybody is loving Darling and Darling Avatar. Everybody is loving the crocodile, the climax. There are so many things to love about the movie. But also thank you for Bhairavi. It's a very, very special character in my filmography, in my career. Thank you.